ట్రీట్ చేసుకుంటున్నాము. అద్భుతంగా ఆస్ట్రల్ మాస్టర్స్తో హీలింగ్, అలాగే మన మరణాంతర జీవితం గురించి, మోక్షానికి దారి, అంటే మోక్షము మనకి కలగాలంటే ఏం చేయాలి, మనం రుగ్మతల నుండి బయటికి పడి అద్భుతంగా సంతోషంగా మొత్తం కుటుంబం ఎలా జీవించాలో ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో ఈ వేటు మోక్షాన్ని మీరు ఆన్లైన్లో కనుక మీరు యూట్యూబ్లో కొడితే మీకు చాలా క్లాసెస్ ఉన్నాయి. అందులో పొద్దున సాయంత్రం రోజు తెలుగు ఇంగ్లీష్లో క్లాసెస్ వస్తాయి. మీరు అందరూ ఫాలో అయ్యి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తూ వేటు మోక్షం మీ అనుభవం. జన సేవిత విశ్వక్సేన మంగళగుణయుత మనం చదివింది ఆచరణలో పెట్టేలాగా, ఈరోజు విన్న క్లాసెస్ అన్ని ఆచరణలో పెట్టేలాగా శక్తినివ్వమని మనము నారాయణ పరివారాన్ని అడుగుదాం. ఎనర్జీస్ని అన్నింటినీ మన శరీరంలోంచి మన శ్వాస బయటికి వదిలినప్పుడు అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. ఈరోజు మనం చేసిన రామనామ యజ్ఞంతో మనలో ఉన్న ప్రతి ఒక్కటి పటాపంచలయ్యాయి. మనం ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమతో విశ్వానికి సహాయకులుగా మారాలి. మనము ప్రతి క్షణము ధర్మంలో ఉంటూ, మనకు తెలిసిన సత్యంలో ఉంటూ, అందరికీ సహాయం చేస్తూ, జంతువులని కాపాడుతూ, ప్రేమను అందిస్తూ, అలాగే చెట్లను కాపాడుతూ, కొత్త చెట్లకు జీవనాన్ని ఇస్తూ, భూమిని స్వచ్ఛంగా ఉంచుతూ, అంటే ప్లాస్టిక్ని వాడకుండా, డిస్పోజల్స్ని వాడకుండా భూమిని మనం కాపాడుతూ, నీటిని, నిప్పుని, గాలిని, ఆకాశాన్ని, సూర్య చంద్రులని అందరినీ ప్రేమిస్తూ కాపాడుతూ మనం మన జీవితాన్ని సాగిస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దామని. ఈ ప్రతిజ్ఞ వల్లే మనలో ఉన్న రుగ్మతలన్నీ దూరం అవుతాయి. మనము మానవ జన్మ ఎత్తిందే మనము ఈ ప్రేమ అన్నది నేర్చుకోవడానికి. మన ఈ వేటు మోక్ష ధ్యానంలో పూర్తి ప్రేమ, ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, పెద్దలని, పశువులని అందరినీ ప్రేమిద్దాం, అన్నిటినీ కట్ చేసుకుందాం. ప్రతి ఆత్మని ఆత్మలాగా చూద్దాం. మనలో ఉన్న రుగ్మతలన్నింటినీ పాలదోలమని మన అశ్విని దేవతలని, ధన్వంతరి దేవతని మనం ప్రార్థిద్దాం. ఈరోజు వారందరూ మనతోనే ఉన్నారు. నారాయణ పరివారం, నారాయణ అంశమే. తీసుకురమ్మని ఈ క్షణమే నేను మనసా మాట కన్నా కోరుకుంటున్నాను. అలాగే పంచభూతాలని, మనలో ఉన్న పంచభూతాలని చేద్దాం. వాటన్నిటికీ ప్రాణలోని నేను ఒక అద్భుతమైన పరమానందమైన ఆత్మని, నీ నుంచే వచ్చిన పరమానందమైన ఆత్మని
సీతారామ మనందరం సృష్టికి సాయంకాలంగా ఈ క్షణమే మారడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మా శరీరంలో ఉన్న కణకణాన్ని సృష్టికి సహాయపడగలుగుతాం. ఓకే, అలానే మిమ్మల్ని తినొద్దనంటే పడుకోవద్దనంటే అది మనం రోజు చేసే కర్తవ్యం అది. అంటే ఆటోమేటిక్గా చేస్తాం, పడుకోకుండా మనం ఒక జీవి ఉద్ధరించాలంటే అసలు బ్రతకజాలి కదా. అందుకని కాకపోతే వాటి మీదనే ఫోకస్ పెట్టి అందుకే తీసుకురమ్మని ఈ క్షణమే మనస మాట కన్నా కోరుకుంటున్నాము. అలాగే పంచభూతాలని మనలో ఉన్న పంచభూతాలని చేద్దాం. వాటన్నిటికీ ప్రాణలోని నేను ఒక అద్భుతమైన పరమానందమైన ఆత్మని, నీ నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మని సీతారామ మనందరం సృష్టికి సాయంకాలంగా ఈ క్షణమే మారడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మా శరీరంలో ఉన్న కణకణాన్ని సృష్టికి సహాయపడగలుగుతాం. నా పేరు శైలజ, నేను ఖమ్మం నుంచి వచ్చాను. వెట్టి మోక్ష వాలంటీర్ కూడా. నేను వెట్టి మోక్షాలకు రావడం కారణం నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ యూట్యూబ్లో ఒకరోజు శ్రీ సన్నిధి ఛానల్ వారు మా చేత ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు. అది చూశాను. అది దాదాపు 7-8 టైమ్స్ విన్నాను. ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది దాంట్లో. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మనకి ఉపయోగపడేది. ఈ మధ్యకాలంలో గొప్ప అని మేనిఫెస్టేషన్స్ అని చాలా వస్తున్నాయి. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది. మన కర్మల్ని మనం తీసేసుకోవడం. సోల్స్ మనలో ఇప్పుడు యూనివర్స్లో ఎన్నో సోల్స్ ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలోకానికి వెళ్లకుండా, వాళ్ళ మోక్షం పొందకుండా ఈ యూనివర్స్లో వాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి సోల్స్ కొంతమందికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ కుటుంబ జీవితంలో వాళ్ళు ఇబ్బంది పడడం, ఇవన్నీ సబ్జెక్ట్గా తీసుకున్నారు అనుమా. వీటిని ఎట్లా పంపించాలి, మన పూర్వీకుల నుంచి వచ్చిన కర్మలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా తీసేసుకోవాలి అనేది ఇది చాలా అద్భుతంగా అనిపించింది. మేము దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాము. మన రోజువారీ జీవితంలో మనం ప్రతి పని మనం చేసుకుంటూ ఇది కనుక పాటించుకుంటూ పోతే జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. అయితే ఇప్పుడు మనకి రిట్రీట్స్ జరుగుతున్నాయండి కరీంనగర్లో. ఈరోజు జరుగుతుంది 19th. తర్వాత మళ్ళీ మనకి సంగారెడ్డిలో ఉంది 24th ఈ మంత్. తర్వాత మనకి 27th విజయవాడలో ఉంటుంది. మళ్ళీ మనకి హైదరాబాద్, వైజాగ్లో కూడా రిట్రీట్స్ ఉన్నాయి. ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది ఒక మంచి సబ్జెక్ట్. మెయిన్ కర్మలని తొలగించుకోవడం. ఎవరు చెప్తున్నారు అసలు మన కర్మల్ని మనం తీసుకేసుకోవడం అనేది ఇది పెద్ద అద్భుతం ఇది. కాబట్టి అందరూ పాల్గొని దీంట్లో అందరూ ఎవరికి వాళ్ళు ప్యూరిఫై అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. తీసుకోలేదు కానీ వాళ్ళ అనుమా చెప్పిన దాన్ని బట్టి మనం డ్రీమ్స్లో కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. వాటి బట్టి కూడా మనం చేసిన తప్పులని కానీ ఒక మోక్షానికి దారి కానీ వెతుక్కోవచ్చు. కాబట్టి మనం సరిదిద్దుకునే అవకాశం మనకు ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది అని అర్థమైంది. కాబట్టి మేము ఇది చేపట్టి చాలా కొన్ని నెలలే అవుతుంది. అయినప్పటికీ మాకు చేంజ్ మాత్రం కనిపిస్తుంది. చేసిన వాళ్ళు కూడా ఎంతో చెప్పారు. కాబట్టి అందరూ ఒక ట్రై అయితే ఇచ్చి చూడండి.
తర్వాతే దాన్ని రావాలా లేదా జడ్జ్ చేయండి, రాకన్నా ముందు జడ్జ్ చేయకండి. సో అందరూ వచ్చి జాయిన్ అయ్యి దీన్ని ఎంతూజియాస్టిక్ పై చేయండి. నా పేరు మన ప్రాబ్లమ్స్ని కర్మలని రిలీవ్ చేసుకోవడానికి, మన హెల్త్ ఇష్యూస్ నుండి రిలీవ్ కావడానికి, హెల్త్ కాన్సోల్స్ నుంచి కూడా రిలీవ్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ తోడ్పడుతుందని చెప్పి అనుమా ద్వారా తెలుసుకున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ మెడిటేషన్కి, హీలింగ్ మెడిటేషన్కి ఇప్పుడు అటెండ్ అవుతున్నాము. ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయిన వాళ్ళ ద్వారా కూడా నేను కనుక్కొని ఇది విని ఇన్స్పైర్ అయ్యి నేను ఇది అటెండ్ అవుతున్నాను. ఇది సెకండ్ టైం నేను అటెండ్ అవ్వడం. అంటే రెగ్యులర్గా యూట్యూబ్లో ఫాలో కాండి. మోక్ష హెవెన్ మోక్ష ఛానల్ని ఫాలో అయితే దాని ద్వారానే 4P చేసుకుంటూ తనని ఫాలో అవుతూ, హనుమాన్ ఫాలో అవుతూ నమ్ముతున్నాను. ఈ విధంగా హనుమంతుడి బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయని అనుకుంటూ నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నేను 6 months నుంచే ఫాలో అవుతున్నాను. బట్ నాకు 2 months నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించింది. అది కూడా క్యాజువల్గా యూట్యూబ్లో వినేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఎక్కువ అనిపించింది. లాస్ట్ నేను ఒక 2 months క్రితం ముచ్చింతల్లో విన్నప్పుడు నాకు ఎక్కువ అనిపించి అప్పటి నుంచి నేను ఎక్కువ ఫాలో అవుతున్నా. ఇంత దూరం రావడానికి కూడా కారణం కూడా అదే. నాకు రిజల్ట్ తేడా అనిపించే నేను ఇక్కడ వరకు వచ్చిన. మనం డ్రీమ్స్ జనరల్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ డ్రీమ్స్ కి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందని వీళ్ళు చెప్పారు. అండ్ ఎందుకు బాగుంటది. అయితే ఫ్యాషన్ కోసమా? అయితే బాబు ఏ క్లాసు? నువ్వు మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? నీకు పెళ్ళయిందా? ఎప్పుడు చేసుకుంటావు? నెక్స్ట్ ఇయర్. బాబు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావు. అమ్మో మంచిగా పోరగాడు. పెళ్లి కూతురు ఎక్కడ ఉంది? సిగ్గుపడతాడు ఈ బాబు. పెళ్లి సిగ్గుపడతాడు. అందా ఎక్కడుంది? ఏ ఊళ్ళో ఉంది? అమెరికా. బాబు అమెరికా పని చేసేసాడు. కట్నం ఎంత? 40. బాబు ₹1 కోటి అంట. చెప్పండి, గట్టి చెప్పండి.